భారత్ నిన్న చేసినటువంటి దాడులు ఏదైతే ఉందో పాకిస్తాన్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాలు 9 మీద చేసినటువంటి దాడుల్లో ఎవరెవరు పోయారు అన్నటువంటిది 1 by 1 బయటపడుతుంది. జైషే మహమ్మద్ చీఫ్ రవూఫ్ అస్గర్ భవల్పూర్లో జరిగినటువంటి దాడిలో చచ్చాడు. ఈ విషయం ఇప్పుడు బయటపడింది. తాజాగా ఇండియన్ ఆర్మీ టాప్ ఇంటెలిజెన్స్ సోర్స్ నుంచి బయటకు వచ్చినటువంటి అంశం ఇది. మసూద్ అజార్కి సోదరుడు వీడు. వాడి కుటుంబంలో ఉన్న 14 మందిలో వీడు ఒకడు. ఏదైతే మసూద్ అజార్ ఈ ఎయిర్ స్ట్రైక్స్లో నిన్న కొట్టిన దెబ్బతో చచ్చాడు. రవూఫ్ వాస్తవంగా అప్పుడు IC-814 హైజాకింగ్లో కీలకమైనటువంటి వాడు. అట్లాగే పఠాన్కోట్ మీదలో జరిగినటువంటి సైన్యం మీద జరిగినటువంటి దాడిలో వీడే కీలకమైనటువంటి వాడు. పార్లమెంట్ మీద జరిగిన అటాక్లో కూడా వీడే కారకుడు. పఠాన్కోట్ టెర్రర్ అటాక్ కూడా వీడే కారకుడు. వాడిని ఇప్పుడు లేపేశారు. ఇది ఇప్పుడు తాజాగా బయటకు వచ్చినటువంటి అంశం. వాడికి సంబంధించిన అంత్యక్రియల సందర్భంగా వాడికి నివాళులు అర్పిస్తా వీళ్ళు ఇచ్చిన నినాదాలతో బయటపడింది ఈ విషయం. ఇది ఇప్పుడు వాడికి సంబంధించినటువంటి వీడియో కూడా వైరల్ అవుతుంది. వాడిని నిన్న సమాధి చేసినటువంటి అంశానికి సంబంధించి ఇప్పుడు అధికార యంత్రాంగం ధృవీకరిస్తోంది.